హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ మెథడాలజీ సెకండ్ చాప్టర్ గణిత బోధన ఆశయాలు లక్ష్యాలను గురించి వివరంగా నేర్చుకుందాం. గణిత బోధన ఆశయాలు లక్ష్యాలు భిన్న సామర్థ్యాలు, భిన్న అభిరుచులు, ఆసక్తులు, విభిన్న అవసరాలు గల విద్యార్థులకు సరైన అభ్యసన అనుభవాలను అందించాలంటే నిర్దిష్టమైన లక్ష్యాలను రూపొందించుకోవాలి. తరగతి గదిలో మనం గమనించినట్లయితే భిన్న సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు, భిన్న అభిరుచులు కలిగిన విద్యార్థులు, ఆసక్తులు విభిన్నంగా ఉండేటువంటి విద్యార్థులు, విభిన్న అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు. వారందరికీ కూడా మనం అభ్యసన అనుభవాలని అందించాలంటే, వారికి సరి అయినటువంటి మార్గదర్శకత్వాన్ని మనం అందించాలంటే నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను మనం రూపొందించుకోవాలి. అయితే విద్యా ప్రక్రియలో ఈ లక్ష్యాలు, ఆశయాలు అనేవి ప్రముఖమైనటువంటి భాగాలుగా మనం చెప్పుకుంటాం. విద్యా ప్రక్రియలో ప్రముఖమైన భాగాలని వేటిని అంటారు అని చెప్పి అడగొచ్చు. ఆశయాలు, లక్ష్యాలు ఇవి రెండు కూడా విద్యా ప్రక్రియలో ప్రముఖమైన భాగాలు అవుతాయి. ఒక సబ్జెక్టుకు సంబంధించిన లక్ష్యాలు నిర్దిష్ట గమ్యాలు అవుతాయి. ఇవి సబ్జెక్టు సాధారణ ఆశయాలకు దారితీస్తాయి. ఒక సబ్జెక్టుకు సంబంధించిన లక్ష్యాలు అనేవి నిర్దిష్ట గమ్యాలు అవుతాయి. ఇవి సబ్జెక్టు సాధారణ ఆశయాలకు దారితీస్తాయి. అయితే లక్ష్యాలు అనేవి చాలా తేలికగా నిర్వచింపబడి ఉంటాయి. లక్ష్యాలు అనేవి సార్వత్రికంగా కూడా ఉంటాయి. లక్ష్యాలకు సంబంధించినవి ఏంటి అని చెప్పి అడగవచ్చు. లక్ష్యాలు చాలా తేలికగా నిర్వచింపబడి ఉంటాయి. అలాగే లక్ష్యాలు అనేవి సార్వత్రికంగా ఉంటాయి. మీకు క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, ఈ క్రింది వానిలో లక్ష్యాలకు సంబంధించినది లేదా లక్ష్యాలకు సంబంధించని విషయం ఏది అని చెప్పి అడగవచ్చు. లక్ష్యాలు అనేవి చాలా తేలిగ్గా నిర్వచింపబడి ఉంటాయి. అలాగే లక్ష్యాలు అనేవి ప్రతి సబ్జెక్టుకు సంబంధించి నిర్దిష్ట గమ్యాలు. ఈ లక్ష్యాలు అనేవి సాధారణ ఆశయాలకు దారితీస్తూ ఉంటాయి. లక్ష్యాలు అనేవి సార్వత్రికంగా కూడా ఉంటాయి. ప్రతి సాధారణ లక్ష్యాన్ని అనేక నిర్దిష్ట లక్ష్యాలుగా రాసుకోవడానికి వీలుంటుంది. నిర్దిష్ట లక్ష్యాలు అనేవి స్వల్పకాలికంగా ఉండి అవి నిర్దిష్ట గమ్యాలకు అలాగే నిర్దిష్ట పరిస్థితులకు వర్తిస్తాయన్నమాట. నిర్దిష్ట లక్ష్యాలు అనేవి ఎలా ఉంటాయి? స్వల్పకాలికంగా ఉంటాయి. ఆ నిర్దిష్ట లక్ష్యాలు స్వల్పకాలికంగా ఉండి నిర్దిష్టమైనటువంటి గమ్యాలకి అలాగే నిర్దిష్టమైనటువంటి పరిస్థితులకి దారితీస్తాయన్నమాట. అయితే లక్ష్యాలు రాయబడేటువంటి ముఖ్య విధానాలు ఏంటి అని అడగవచ్చు. మీకు క్వశ్చను ఎలా అడగవచ్చు, లక్ష్యాలు రాయబడే ముఖ్య విధానాలు అని చెప్పి ఈ మూడు విషయాలు ఇచ్చి పైవన్నీ అని అడగవచ్చు. లేదా లక్ష్యాలు రాయబడే ముఖ్య విధానం కానిది అని చెప్పి ఈ మూడు ఇచ్చి కానిది ఏదో ఒకటి ఇవ్వచ్చు అనమాట. లక్ష్యాలు అనేవి అసమాపక క్రియలతో ప్రారంభించి రాయబడతాయి. లక్ష్యాలు ఎలా ప్రారంభించి రాయబడతాయి? అసమాపక క్రియలతో. లక్ష్యాలు అనేవి అసమాపక క్రియలతో ప్రారంభించి రాయబడతాయి. అలాగే స్పష్టంగా ఉంటాయి, సంక్షిప్తంగా ఉంటాయి. లక్ష్యాలు ఎలా ఉంటాయి? స్పష్టంగా ఉంటాయి మరియు సంక్షిప్తంగా కూడా ఉంటాయి. అలా ఉండాలన్నమాట లక్ష్యాలు అనేవి. అలాగే లక్ష్యాలు ఎలా ఉండాలంటే తగినవై ఉండాలి. అంటే మనం కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటే అవి ఖచ్చితంగా మనకి సాధించే విధంగా ఉండాలి. తగినవే లక్ష్యాలుగా మనం చెప్పుకుంటాం. అంటే లక్ష్యాలు అనేవి అసమాపక క్రియలతో ప్రారంభించబడి స్పష్టంగా సంక్షిప్తంగా ఉండి సాధించదగినవై ఉండాలి. గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు ఏంటో తెలుసుకుందాం. గణిత బోధన ద్వారా మనం ఏ ఫలితాలనైతే ఆశిస్తామో వాటినే గణిత బోధన ఉద్దేశాలు అంటారు. గణిత బోధన ద్వారా మనం ఏ ఫలితాలనైతే మనం ఆశిస్తామో, ఏ ఫలితాన్ని మనం రాబట్టాలని అనుకుంటామో వాటినే గణిత బోధనా ఉద్దేశాలు అని చెప్పి అంటాము. అయితే ఈ బోధనా ఉద్దేశాలు సామాజిక అవసరాల దృష్ట్యా మార్పు చెందుతూ ఉంటాయి. బోధనా ఉద్దేశాలు అనేవి సామాజిక అవసరాలు వేటి దృష్ట్యా మార్పు చెందుతాయి? సామాజిక అవసరాల దృష్ట్యా మార్పు చెందుతూ ఉంటాయి. ఈ ఉద్దేశాలు అనేవి చాలా సువిశాలమైనవి, అంటే చాలా పెద్దవన్నమాట. ఇవి సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది, అంటే దీర్ఘకాలం అనేది పడుతుంది. లక్ష్యాలకైతే
చాలా తక్కువ సమయం సాధించదగినవి ఉంటాయి, చాలా స్వల్ప కాలంలో పూర్తి చేయగలిగినవి ఉంటాయి లక్ష్యాలు అనేవి. కానీ ఉద్దేశాలు అనేవి సువిశాలంగా ఉండి సాధించడానికి దీర్ఘకాలం అంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఉద్దేశాలు అనేవి సామాజిక అవసరాల దృష్ట్యా మార్పు చెందుతూ ఉంటాయి. మనం ఏ ఫలితాలను ఆశిస్తామో వాటినే గణిత బోధన ఉద్దేశాలు అంటారు. ఇవి గణిత బోధన ఉద్దేశాలు అనేవి సామాజిక అవసరాల దృష్ట్యా మార్పు చెందుతూ ఉంటాయి. అలాగే సువిశాలంగా ఉండి సాధించడానికి దీర్ఘకాల సమయం పడుతుంది. నెక్స్ట్ గణిత బోధనా ఉద్దేశాలు రకాలు. ఈ గణిత బోధనా ఉద్దేశాల రకాల్లో ప్రయోజన ఉద్దేశం, ఉదర పోషణ ఉద్దేశం, క్రమశిక్షణ ఉద్దేశం, వృత్తి సంబంధ ఉద్దేశం, జ్ఞానోద్దేశం, శీలోద్దేశం, సాంస్కృతిక ఉద్దేశం అని ఉన్నాయి. అయితే మీకు దీని మీద ఎలా బిట్టవచ్చు అంటే గణిత బోధనా ఉద్దేశాల్లో 5వ రకం ఏది, లేదా గణిత బోధనా ఉద్దేశాల్లో 6వ రకం ఏది, లేదా 4వ రకం ఏది అని ఎలా అడగవచ్చు. గణిత బోధనా ఉద్దేశాల్లో రకాలు: మొదటిది ప్రయోజన ఉద్దేశం, 2 ఉదర పోషణ ఉద్దేశం, 3 క్రమశిక్షణ ఉద్దేశం, 4 వృత్తి సంబంధ ఉద్దేశం, 5 జ్ఞానోద్దేశం, 6 శీల ఉద్దేశం, 7 సాంస్కృతిక ఉద్దేశం. ఈ ఉద్దేశాల రకాలకు సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, వాటిని గమనించగలరు. నెక్స్ట్ గణిత శాస్త్ర బోధన విలువల గురించి తెలుసుకుందాం. గణిత శాస్త్ర బోధన ద్వారా అనేక సామర్థ్యాలను మనం విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. వీటినే గణిత శాస్త్ర బోధనా విలువలు అంటాం. మనం బోధించడం ద్వారా విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించగలిగితే వేటి ద్వారా మనం వాళ్ళలో సామర్థ్యాలను పెంపొందించామో వాటిని గణిత శాస్త్ర బోధనా విలువలు అని చెప్పి అంటాము. అయితే 1996లో డెలర్ కమిషన్ విద్య యొక్క అన్ని స్థాయిల్లోనూ మానవతా విలువల్ని పెంపొందించడం చాలా ముఖ్యమని యునెస్కో తన రిపోర్ట్లో లెర్నింగ్ ద ట్రెజర్ వితిన్ అన్న శీర్షికలో పేర్కొనడం జరిగింది. ఏ శీర్షికలో పేర్కొంది అని చెప్పి అడగవచ్చు. లెర్నింగ్ ద ట్రెజర్ వితిన్. 1996లో డెలర్ కమిషన్ విద్య యొక్క అన్ని స్థాయిల్లో కూడా మానవతా విలువల్ని పెంపొందించడం చాలా ముఖ్యం అని చెప్పి యునెస్కో తన రిపోర్ట్లో లెర్నింగ్ ద ట్రెజర్ వితిన్ అనేటువంటి శీర్షికలో పేర్కొంది. ఏ శీర్షికలో పేర్కొంది అని అడుగుతారు. లెర్నింగ్ ద ట్రెజర్ వితిన్ అనేటువంటి శీర్షికలో. ఇక నెక్స్ట్ విలువలు రకాలు. విలువలు రకాల్లో మనకి ప్రయోజన విలువ, నైతిక విలువ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ. ప్రయోజన విలువ, నైతిక విలువ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ. ప్రాజెక్టులు, కృత్యాల ద్వారా విద్యార్థుల్లో సహనము, సహకారము, నిజాయితీ, త్యాగం ఇటువంటి విలువలను మనం పెంపొందించవచ్చు. అంటే ప్రాజెక్టులు చేయించటం, కృత్యాలను చేయించడం ద్వారా విద్యార్థుల్లో సహనం వెలువడుతుంది, సహకారం వెలువడుతుంది, నిజాయితీ వెలువడుతుంది, అలాగే త్యాగ గుణం కూడా వెలువడుతుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి విలువల్ని మనం విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. వేటి ద్వారా అంటే ప్రాజెక్టులు, కృత్యాలు చేయడం ద్వారా. అలాగే సంఖ్యలతో వ్యవహరించినట్లు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతము అని అన్నది ఎవరు అని చెప్పి అడగవచ్చు. లైబ్నీజ్ అనే అతను ఏమన్నాడంటే సంఖ్యలతో వ్యవహరించినట్లు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం అని చెప్పి లైబ్నీజ్ అన్నాడు. కొంతమంది మంచి సంగీతం వింటున్నప్పుడు ఎలాంటి ఆనందం పొందుతారో గణిత అధ్యయనంలో కూడా అంతే ఆనందాన్ని పొందుతారని చెప్పి G.H. హార్డీ అనేటువంటి ప్రొఫెసర్ తెలియజేశాడు. మంచి సంగీతం వినేటప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అలాగే గణితాన్ని అధ్యయనం చేసేటప్పుడు కూడా అంతే ఆనందం పొందుతామని G.H. హార్డీ తెలియజేశాడు. అలాగే మంచి అందమైన ముఖం చూసినప్పుడు, అలాగే మంచి గాత్రం విన్నప్పుడు, మంచి శిల్పం చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో, అంటే అందమైన వ్యక్తుల మొహం చూసినప్పుడు కానీ, మంచి పాట లేదా మంచి గాత్రం, మంచి గొంతుతో పాడుతున్నప్పుడు కానీ అది మనం చూసినప్పుడు, అలాగే మంచి శిల్పాలను చూసినప్పుడు మనకి ఎంతటి చక్కటి అనుభూతి కలుగుతుందో అలాగే గణితం పట్ల కూడా అలాంటి అనుభూతే కలుగుతుందని జేమ్స్ న్యూమెన్ తెలియజేశాడు. జేమ్స్ న్యూమెన్.
గణితం మానవుడు తయారు చేసిందైనప్పటికీ దీనికి ప్రపంచంలో ఇన్ని ఉపయోగాలు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్ అమ్మ. గణితం మానవుడు తయారు చేసిందే అయినప్పటికీ దానికి ప్రపంచంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్. ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం విలువలు రకాల్లో ప్రయోజన విలువ, నైతిక విలువ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువని. అయితే అందులో ఇక్కడ మనం నైతిక విలువ గురించి తెలుసుకుందాం. గణిత అభ్యసనం వలన ఆలోచనల్లో స్పష్టత, ఓర్పు, ఆత్మవిశ్వాసం, ఇతరులను గౌరవించటం, నియమపాలన, తప్పు జరిగితే ఒప్పుకోవడం ఇలాంటి ఉత్తమ శీల లక్షణాలు అలవడతాయమ్మా. అలా వెలువడేది నైతిక విలువ కలిగినప్పుడే. గణిత అభ్యసనం చేసినప్పుడు ఆ గణిత అభ్యసనం వలన ఆలోచనలలో స్పష్టత రావటం, ఓర్పు కలిగి ఉండటం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం, అలాగే ఇతరులను గౌరవించడం, నియమపాలన, తప్పు జరిగితే ఒప్పుకోవడం ఇలాంటి ఉత్తమ శీల లక్షణాలు అలవడతాయి. ఇలా అలవడితే అది ఏ విలువ అని చెప్పి అడగొచ్చు, అది నైతిక విలువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కళాత్మక విలువ. గణితం అనేది అన్ని కళలకు సృష్టికర్త, పోషించేది అనటం అతిశయోక్తి కాదు. గణితం అనేది అన్ని కళలకి సృష్టికర్త, పోషించేది అనడం అతిశయోక్తి కాదు. అలాగే చిత్రలేఖనం, సంగీతం, నృత్యం ఇలాంటి కళల ద్వారా మనం పొందేటువంటి ఆనందానికి కారణం కూడా గణితమే. అలాగే శృతికి మధ్యన ఇంటర్వెల్ 12/2 అన్నారు. ఇది కూడా కళాత్మక విలువకు సంబంధించిందే. అలాగే సంగీత సాధనాలన్నీ గణిత నియమాలకు లోబడ్డవే అనేది కూడా కళాత్మక విలువ. మీకు ప్రశ్నలు ఎలా అడుగుతారంటే గణితం అన్ని కళలకు సృష్టికర్త, పోషించటం అనేది అతిశయోక్తి కాదు, ఇది ఏ విలువను తెలియజేస్తుంది అని అడుగుతారు. కళాత్మక విలువను తెలియజేస్తుంది. అలాగే చిత్రలేఖనం, సంగీతం, నృత్యం వంటి కళల ద్వారా మనం పొందే ఆనందానికి కారణం గణితమే, ఇది ఏ విలువను తెలియజేస్తుందని అడుగుతారు. కళాత్మక విలువ. శృతికి మధ్యన ఇంటర్వెల్ 12/2 అన్నారు అనేది ఏ విలువను తెలియజేస్తుందని అడుగుతారు. కళాత్మక విలువ. అలాగే సంగీత సాధనాలన్నీ గణిత నియమాలకు లోబడ్డవే అనేది ఏ విలువను తెలియజేస్తుందంటే కళాత్మక విలువ. నెక్స్ట్ క్రమశిక్షణ విలువ. క్రమం తప్పకుండా తరగతికి హాజరు కావడం, పాఠాన్ని ఏకాగ్రత, శ్రద్ధతో వినడం, అలాగే క్రమం తప్పకుండా హోంవర్కులు చేయడం, లెక్కలను అభ్యాసం చేయడం ఇవన్నీ కూడా క్రమశిక్షణ విలువని తెలియజేస్తాయి. క్రమం తప్పకుండా తరగతికి హాజరు కావడం క్రమశిక్షణ విలువే, పాఠాన్ని ఏకాగ్రతతో వినడం కూడా క్రమశిక్షణ విలువే, శ్రద్ధతో వినటం, అలాగే క్రమం తప్పకుండా హోంవర్కులు చేయటం, లెక్కలను అభ్యాసం చేయటం ఇవన్నీ కూడా క్రమశిక్షణ విలువకి చెందుతాయి. అలాగే సమస్య సాధనలో అనుసరించినటువంటి సమస్య విశ్లేషణను విద్యార్థి నిత్య జీవితంలో వినియోగించడం కూడా క్రమశిక్షణ విలువని తెలియజేస్తుంది. సమస్య సాధనలో అనుసరించిన సమస్య విశ్లేషణను విద్యార్థి నిత్య జీవితంలో వినియోగిస్తాడు. ఇది ఏ విలువను తెలియజేస్తుందంటే క్రమశిక్షణ విలువని తెలియజేస్తుంది. నెక్స్ట్ సాంస్కృతిక విలువ. గణితం సంస్కృతికి అద్దం వంటిది అని ఎవరు తెలియజేశారు అని చెప్పి అడగొచ్చు. హుబెన్ గణితము సంస్కృతికి అద్దం వంటిది అని ఎవరు తెలియజేశారంటే హుబెన్ అన్నమాట. గణితము అన్ని శాస్త్రాలకు రాణి వంటిది, ఇది ఏ విలువను తెలియజేస్తుందంటే సాంస్కృతిక విలువని తెలియజేస్తుంది. అలాగే సంస్కృతిలో భాగాలైన సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, కవిత్వం మొదలైన లలిత కళల అభివృద్ధి కూడా గణితంపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఏ విలువను తెలియజేస్తుందని అడుగుతారు. సాంస్కృతిక విలువను తెలియజేస్తుంది. ఇక నెక్స్ట్ కొన్ని గణిత బోధన సాధారణ లక్ష్యాల గురించి తెలుసుకుందాం. నిబద్ధంగా పనిచేసేటువంటి అలవాటు నేర్పటం జరుగుతుంది. అంటే గణితాన్ని సక్రమంగా బోధించినట్లయితే విద్యార్థుల్లో మనం ఎటువంటి లక్షణాలని, సాధారణ లక్షణాలను మనం పొందేలా చేయొచ్చు అంటే నిబద్ధంగా పనిచేసే అలవాటుని మనం నేర్పవచ్చు. విద్యలో విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. విద్యార్థిలో
ఏకాగ్రతని, తార్కిక ఆలోచన శక్తిని ఎక్కువ చేయొచ్చు. గణితం ద్వారా వినోదాన్ని పొందే అవకాశాన్ని కూడా మనం కలిగించవచ్చు. ఇవి 4 కూడా గణిత బోధన ద్వారా మనం సాధించేటువంటి లక్షణాలుగా మనం చెప్పుకుంటాం. నిబద్ధంగా పనిచేసేటువంటి అలవాటుని ఏర్పాటు చేయొచ్చు. అలాగే విద్యలో విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. విద్యార్థిలో ఏకాగ్రతను, తార్కిక ఆలోచన శక్తిని కూడా మనం ఎక్కువ చేయొచ్చు. గణితం ద్వారా వినోదాన్ని పొందేటువంటి అవకాశాన్ని కూడా మనం విద్యార్థిలో కలిగించవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా గణిత బోధన సాధారణ లక్ష్యాలు. అయితే ఈ గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, లక్ష్యాల గురించి వివిధ కమిటీలు అలాగే కమిషన్లు ఎటువంటి ప్రతిపాదనలు చేసినాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొఠారి కమిషన్ 1964. ఈ కొఠారి కమిషన్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి సిఫార్సులమ్మ వీటికి సంబంధించి గణిత బోధన ఉద్దేశాలు, లక్ష్యాల గురించి కొఠారి కమిషన్ ఏం చెప్పిందో తెలుసుకుందాం. ప్రాథమిక స్థాయిలో అంకగణితము, బీజగణితము ఏకీకృతం చేసి బోధించాలి. మీకు ప్రశ్న ఎలా అడగవచ్చు అంటే కాంపిటేటివ్లో ప్రాథమిక స్థాయిలో అంకగణితము, బీజగణితమును ఏకీకృతం చేసి బోధించాలి అన్న కమిషన్ ఏది అని చెప్పి అడగవచ్చు. కొఠారి కమిషన్. అలాగే గణిత పాఠ్య ప్రణాళికలో గణిత నియమాలు, సూత్రాలు, తర్కం ప్రతిబింబించాలని తెలియజేసినటువంటి ఇది అని చెప్పి అడగవచ్చు కొఠారి కమిషన్. పాఠ్యాంశాలను జరుగుతున్న మార్పులకు తగినట్లుగా ఆధునీకరించాలి అని తెలియజేసింది ఏది అంటే కొఠారి కమిషన్ అని చెప్పి చెప్పుకుంటాం. గణిత పాఠ్యాంశాలను శీర్షిక పద్ధతిలో గాక ఏకకేంద్ర పద్ధతిలో విద్యార్థి మానసిక స్థాయికి తగినట్లు అమర్చాలి అని తెలియజేసింది ఏది అంటే కొఠారి కమిషన్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. గణిత పాఠ్యాంశాలని శీర్షిక పద్ధతిలో కాకుండా ఏకకేంద్ర పద్ధతిలో విద్యార్థి మానసిక స్థాయికి తగినట్లుగా అమర్చాలి అని చెప్పి కొఠారి కమిషన్ తెలియజేసింది. ఇక జాతీయ విద్యా విధానం 1986 చేసినటువంటి ముఖ్య సిఫారసులు ఏంటో తెలుసుకుందాం. విద్యార్థిలో ఆలోచన, తర్కము, విశ్లేషణ సామర్థ్యం పెంచే సాధనంగా గణితాన్ని పరిగణించాలని ఏ కమిటీ తెలియజేసింది అని చెప్పి అడగవచ్చు. జాతీయ విద్యా విధానం తెలియజేసింది. అలాగే అన్వేషణ పద్ధతిలో గణితాన్ని బోధించాలని తెలియజేసింది కూడా జాతీయ విద్యా విధానమే. అలాగే గణితాన్ని ప్రయోగాత్మకంగా చేయడం ద్వారా గ్రహించాలి అని కూడా జాతీయ విద్యా విధానం తెలియజేసింది. అలాగే విద్యార్థిలోని లోపాలను గుర్తించి నివారించుటకు తోడ్పడాలి అని చెప్పి తెలియజేసింది కూడా జాతీయ విద్యా విధానమే. మీకు ప్రశ్నలు ఇలా అడగొచ్చు. అన్వేషణ పద్ధతిలో గణితాన్ని బోధించాలి అని తెలియజేసినటువంటిది అని చెప్పి అడగవచ్చు. 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. అందులో జాతీయ విద్యా విధానం అనేది ఉంటుంది. లేకపోతే ఈ క్రింది వానిలో జాతీయ విద్యా విధానానికి చెందినటువంటి సిఫారసు అని చెప్పి అడగవచ్చు. అలా 3 ఆప్షన్లు ఇచ్చి 4వది పైవన్నీ అని ఇవ్వచ్చు. లేకపోతే 3 డిఫరెంట్గా ఇచ్చి ఒకటి సరైనది ఇవ్వచ్చు. విద్యార్థిలో ఆలోచన, తర్కం, విశ్లేషణ సామర్థ్యం పెంచే సాధనంగా గణితాన్ని పరిగణించాలి. అలాగే అన్వేషణ పద్ధతిలో గణితాన్ని బోధించాలి. గణితాన్ని ప్రయోగాత్మకంగా చేయడం ద్వారా గ్రహించాలి. అలాగే విద్యార్థులని లోపాలను గుర్తించి నివారించుటకు తోడ్పడాలి. ఇవన్నీ కూడా జాతీయ విద్యా విధానం చేసినటువంటి సిఫారసులే. అలాగే ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ముఖ్య అంశాలు ఏంటో తెలుసుకుందాం. బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలకు సంబంధించి విద్యార్థుల సామర్థ్యాలని గణితపరంగా అభివృద్ధి పరచడం అనేది గణిత విద్య యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి ఎన్సిఎఫ్ 2005 తెలియజేయడం జరిగింది. అలాగే అమూర్త భావనలు గ్రహించేలా, తార్కిక ముగింపు ఇవ్వగలిగేలా గణిత బోధన జరగాలని చెప్పి కూడా తెలియజేసింది. అలాగే దార్శనికత గురించి కూడా ఎన్సిఎఫ్ 2005 కొన్ని విషయాలు తెలియజేసింది. మీకు బిట్ ఎలా ఇవ్వచ్చు అంటే దార్శనికత గురించి ఎన్సిఎఫ్ 2005 సంబంధించిన విషయం ఏదని చెప్పి అడగవచ్చు. విద్యార్థి అర్థవంతమైన సమస్యల్ని రూపొందించి పరిష్కరించును. అలాగే ప్రతి విద్యార్థి గణితం అభ్యసించగలడన్న నమ్మకం కలిగి ఉందరు. అలాగే గణితాన్ని భయంతో కాకుండా ఉల్లాసంగా నేర్చుకొను అని చెప్పి ఈ దార్శనికత గురించి ఎన్సిఎఫ్ 2005 తెలియజేసింది. విద్యార్థి అర్థవంతమైన సమస్యలు రూపొందించి పరిష్కరించును. అలాగే ప్రతి విద్యార్థి గణితం అభ్యసించగలడన్న నమ్మకం కలిగి ఉందరు. గణితాన్ని భయంతో కాకుండా
ఉల్లాసంగా నేర్చుకుందరు అని చెప్పి ఎన్సిఎఫ్ 2005 తెలియజేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్సిఎఫ్ 2011కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సిఫార్సులు తెలుసుకుందాం. అయితే ఈ ఏపీఎస్సిఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఆంధ్రప్రదేశ్ సోషల్ కరికులం ఫ్రేమ్ 2011 ప్రకారం గణితం అంటే మానవ అనుభవాల నుండి గణితం రూపొందించబడినప్పటికీ దాని ప్రగతి మానవ అనుభవాలపై ఆధారపడకుండా మానవ మస్తిష్కపు తార్కిక సృజనాత్మకత ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం తెలియజేసినటువంటి విషయం. అలాగే ఏపీఎస్సిఎఫ్ 2011 చేసినటువంటి ముఖ్య సిఫారసులు తెలుసుకుందాం. విద్యార్థి తార్కిక ముగింపుల్ని ఊహిస్తాడు, విద్యార్థి గణితపరమైనటువంటి వివేచన చేస్తాడు. ఇవి ఏపీఎస్సిఎఫ్ 2011 చేసినటువంటి ముఖ్యమైన సిఫారసులు. అలాగే విద్యార్థి అమూర్త భావనలు గ్రహించట్లో చక్కగా వ్యవహరిస్తాడు. గణితం వివిధ శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని తెలియపరచడంలో విద్యార్థికి ప్రేరణ ఇస్తుంది. అలాగే గణితంలో ప్రయోగ కృత్యాలు విద్యార్థుల్లో దృశ్యీకరణ నైపుణ్యాలను పెంపొందించడం కూడా సహాయపడుతుందనేవి ఏపీఎస్సిఎఫ్ 2011 చేసినటువంటి ముఖ్య సిఫారసులు. విద్యార్థి తార్కిక ముగింపులను ఊహిస్తాడు. అంటే తార్కిక ముగింపు అంటే ఒక వరుస క్రమంలో ఏ విధంగా మనం ఫలితాన్ని ఇవ్వాలి అనేది ఊహిస్తాడు. అలాగే విద్యార్థి గణితపరమైనటువంటి వివేచన కూడా చేస్తాడు. విద్యార్థి అమూర్త భావనలను గ్రహించడంలో చక్కగా వ్యవహరిస్తాడు. వివిధ శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని తెలియపరచడంలో గణితం విద్యార్థికి ప్రేరణ ఇస్తుందని, అలాగే గణితంలో ప్రయోగ కృత్యాలు విద్యార్థుల్లో దృశ్యీకరణ నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుందని చెప్పి ఏపీఎస్సిఎఫ్ 2011 ముఖ్యమైన సిఫార్సులు చేసిందనమాట. విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి నిర్వచనం తెలుసుకుందాం. విద్యార్థి స్థాయిని బట్టి ఏ ఏ కృత్యాలు చేయగలిగితే ఆ స్థాయి అభ్యసన గురించి జరిగిందని భావిస్తామో ఆ కృత్యాలను ఆ స్థాయి విద్యా ప్రమాణాలుగా చెప్పుకోవచ్చని ఎస్సీఆర్టీ ఏపీ తెలియజేసింది. విద్యార్థి స్థాయిని బట్టి ఏ ఏ కృత్యాలు చేయగలిగితే ఆ స్థాయి అభ్యాసం జరిగిందని భావిస్తామో ఆ కృత్యాలని ఆ స్థాయి విద్యా ప్రమాణాలుగా చెప్పుకోవచ్చు. తెలియజేసింది ఎవరంటే ఎస్సీఆర్టీ ఏపీ అనమాట. ఇక విద్యా ప్రమాణాలు ఏంటి అంటే సమస్య సాధన, తార్కిక వివేచన, నిరూపణ, వ్యక్తపరచటం, అనుసంధానం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచటం. అయితే మీకు ఎగ్జామ్లో ఎలా అడగవచ్చు అంటే విద్యా ప్రమాణాల్లో రెండవది ఏది అని చెప్పి అడగవచ్చు. తార్కిక వివేచన, నిరూపణ. అలాగే దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం అనేవి ఏ విద్యా ప్రమాణాల్లో ఎన్నవదిగా చెప్పుకుంటామని చెప్పి అడగవచ్చు. 5వదిగా. ఇలా విద్యా ప్రమాణాలకు సంబంధించి ప్రశ్నలు రావచ్చు. 1 సమస్య సాధన, 2 తార్కిక వివేచన నిరూపణ, 3 వ్యక్తపరచటం, 4 అనుసంధానం, 5 దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచటం. అయితే ఇక బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనే అతను విద్యా లక్ష్యాలని వర్గీకరించడం జరిగింది. అయితే ఈ లక్ష్యాలు ఒక వ్యక్తి ఆలోచనలు, భావనలు, చర్యలు ఈ మూడింటి సామర్థ్యాన్ని, నాణ్యతని పెంపొందించాలని బ్లూమ్ సూచించడం జరిగిందనమాట. ఏమేంటమ్మవి? ఆలోచనలు, భావనలు, చర్యలు ఈ మూడింటి సామర్థ్యాన్ని అలాగే నాణ్యతని పెంపొందించాలని బెంజమిన్ ఎస్ బ్లూమ్ సూచించడం జరిగింది. అయితే ఈ విద్యా లక్ష్యాలని ప్రధానంగా 3 రంగాలుగా విభజించడం జరిగిందమ్మా. అవి ఏంటంటే జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం ఇవి చాలా ముఖ్యమైనవి. వీటి మీద ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా మనకి ఎగ్జామ్ నిర్వహించిన ప్రతిసారి కూడా మనకి వీటి మీద బిట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. బ్లూమ్ అతని అనుచరులు 1956లో జ్ఞానాత్మక రంగంలో 6 లక్ష్యాలని వాటి స్పష్టీకరణల్ని గుర్తించారమ్మా. అయితే ఈ జ్ఞానాత్మక రంగంలోని 6 లక్ష్యాలు ఏంటి అంటే జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. దీని మీద అడుగుతూ ఉన్నారు. జ్ఞానాత్మక రంగంలో 2వ లక్ష్యం ఏది, జ్ఞానాత్మక రంగంలో 5వ లక్ష్యం ఏది, జ్ఞానాత్మక రంగంలో 6వ లక్ష్యం ఏది అని అడుగుతున్నారు. ఇవి బాగా నోటెడ్ అయిపోవాలి. జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. అయితే భావావేశ రంగానికి చెందినటువంటి లక్ష్యాలని క్రాత్వాల్,
మాసియా 1964లో వీటిలో 5ంటిని మాత్రమే గుర్తించారమ్మా. భావావేశ రంగానికి చెందినటువంటి లక్ష్యాలని క్రాత్వాల్ అలాగే మాసియా అనేవాళ్ళు 1964లో గుర్తించారు. ఈ భావావేశ రంగానికి చెందినటువంటి 5 లక్ష్యాలు కానీ మనం చూసినట్లయితే గ్రహించుట, ప్రతిస్పందించుట, విలువ కట్టుట, వ్యవస్థాపనము, లాక్షణీకరణము. ఓకేనా. భావావేశ రంగానికి సంబంధించి మనకి 3వ లక్ష్యం ఏది, లేదా 4వ లక్ష్యం ఏది, 5వ లక్ష్యం ఏది అని చెప్పి అడగొచ్చు. గ్రహించుట, ప్రతిస్పందించుట, విలువ కట్టుట, వ్యవస్థాపనము, లాక్షణీకరణము, ఇవన్నీ కూడా భావావేశ రంగానికి చెందినటువంటి 5 లక్ష్యాలు. అయితే ఇక మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలని 5ంటిని ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే. మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలని ఎవరు రూపొందించారు లేదా ఎప్పుడు రూపొందించారు అని కూడా అడగొచ్చు. మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలని ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే 1969లో రూపొందించారు. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలని క్రాత్వెల్, మాసియా 1964లో రూపొందించారు. అయితే ఆర్హెచ్ దవే అనే అతను భారతదేశానికి చెందినటువంటి వ్యక్తమ్మ. అయితే ఈ మానసిక చలనాత్మక రంగానికి చెందినటువంటి 5 లక్ష్యాలు కానీ మనం చూసినట్లయితే అనుకరణ, 1 అనుకరణ, 2 హస్తలాఘవము, 3 సునిశ్చితత్వము, 4 ఉచ్చారణ, 5 సహజీవనము. అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, ఉచ్చారణ, సహజీవనము. ఓకేనా. మీకు మానసిక చలనాత్మక రంగం చెందిన లక్ష్యాల్లో 4వది ఏది, లేదా 1వది ఏది, 5వది ఏది అని చెప్పి బిట్స్ రావచ్చు. అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, ఉచ్చారణ, సహజీవనము. ఓకేనా. అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, ఉచ్చారణ, సహజీవనము. ఎల్డబ్ల్యూ ఆండర్సన్, డిఆర్ క్రాత్వెల్ బ్లూమ్ వర్గీకరణలోని జ్ఞానాత్మక రంగాన్ని సవరించి 2001లో ప్రచురించడం జరిగింది. అంటే పాత బ్లూమ్ వర్గీకరణలో జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఉంటాయి. వాటిని సవరించి ఏ విధంగా మార్చారో చూడండి. ఎవరు మార్చింది? అండర్సన్, డిఆర్ క్రాత్వెల్. గుర్తుపెట్టుకోండి, ఎల్డబ్ల్యూ అండర్సన్, డిఆర్ క్రాత్వెల్. వీళ్ళు బ్లూమ్ వర్గీకరణని ఏ సంవత్సరంలో సవరించి ప్రచురించారని కూడా అడగొచ్చు. 2001లో. అయితే ఆ సవరించి జ్ఞానాన్ని జ్ఞప్తి యందు ఉంచుటగా మార్చారు. అవబోధం అంటే అవగాహన చేసుకోవడంగా మార్చారు. వినియోగించటాన్ని అలాగే ఉంచేశారు. విశ్లేషణని విశ్లేషించడం అని రాశారు. సంశ్లేషణకి మూల్యాంకనం చేయటం అని చెప్పి పేరు పెట్టారు. అలాగే సంశ్లేషణ ఉంది, సంశ్లేషణని మూల్యాంకనాన్ని మూల్యాంకనం చేయటంగా రాశారు. సంశ్లేషణ తీసేసి లాస్ట్లో సృష్టించడం అని చెప్పి ఇవ్వటం జరిగింది. జ్ఞప్తి యందు ఉంచుట, అవగాహన చేసుకోవట, వినియోగించుట, విశ్లేషించుట, మూల్యాంకనం చేయుట, సృష్టించుట. ఈ విధంగా వారు 6 లక్ష్యాల్లో మార్పుల్ని తీసుకురావడం జరిగింది. ఎవరంటే ఎల్డబ్ల్యూ ఆండర్సన్, డిఆర్ క్రాత్వెల్. వీళ్ళు బ్లూమ్ వర్గీకరణలోని జ్ఞానాత్మక రంగాన్ని సవరించి 2001లో ప్రచురించడం జరిగిందమ్మా. మరొకసారి చూద్దాం. జ్ఞప్తి యందు ఉంచుట, అవగాహన చేసుకోవట, వినియోగించుట, విశ్లేషించుట, మూల్యాంకనం చేయుట, సృష్టించుట. అయితే ఈ 6 లక్ష్యాల్లోని నామవాచక రూపాలను మార్చి క్రియారూపకంగా పొందుపరిచారనమాట. అంటే యాక్చువల్గా జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇవి నామవాచక రూపాలు. వీటిని క్రియారూపాలుగా ఉంచడం జరిగిందనమాట. అయితే బ్లూమ్ తన వర్గీకరణలో విలువల గురించి ఎక్కడా స్పష్టపరచలేదు అని చెప్పి ఆర్కే వెల్ అని ఒక అతను తెలియజేశారనమాట. గుర్తుపెట్టుకోండి, బ్లూమ్ తన వర్గీకరణలో విలువల గురించి ఎక్కడా స్పష్టపరచలేదని తెలియజేసింది ఎవరని చెప్పి అడగొచ్చు, లేదా అన్నది ఎవరని అడగొచ్చు. ఆర్కే వెల్లమ్మ. అయితే ఈ బ్లూమ్ వర్గీకరణ అనేది ఆర్టిఫిషియల్ అని చెప్పి, అది సంపూర్ణత లేదని, అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని కెల్లీ అలాగే ల్యూటోమ్ అనేవాళ్ళు భావించారు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడగొచ్చు ఎగ్జామ్లో. బ్లూమ్ వర్గీకరణ అనేది కృత్రిమైనదని, సంపూర్ణత లేదని, అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఎవరు భావించారు అని అడగొచ్చు. కెల్లీ అలాగే ల్యూటోమ్. అనేవాళ్ళు భావించడం జరిగిందమ్మా. ఇక విద్య ద్వారా బోధనలో విద్యార్థిలో ప్రవర్తన మార్పుని సాధించే అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠ్య విషయమునకు లేదా లక్ష్య సాధనకు కాదని ఎవరు అభిప్రాయపడ్డారని చెప్పి అడగొచ్చు. జాక్సన్ అనేటువంటి అతను అభిప్రాయపడ్డాడు. ఏమని అభిప్రాయపడ్డాడు? విద్య ద్వారా లేదా బోధనలో విద్యార్థిలో ప్రవర్తన మార్పును సాధించే అంశాలకు మాత్రమే, అంటే విద్యార్థుల్లో ప్రవర్తన మార్పుని సాధించాలి, ప్రవర్తనలో మార్పును మనం తీసుకురావాలి అనేటువంటి
అంశాలకు మాత్రమే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనం బోధించేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో ప్రవర్తన మార్పును మనం తీసుకురాగలగాలి. అలా ప్రవర్తన మార్పుని తీసుకురాగలిగినప్పుడే మనం సరైనటువంటి బోధన అందించగలిగాము అని. అంతేకాదు పాఠ్య విషయానికి లేదా లక్ష్య సాధనకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. విద్యార్థుల ప్రవర్తన మార్పును సాధించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి జాక్సన్ అనేటువంటి అతను అభిప్రాయపడ్డాడనమాట. ఇక బ్లూమ్స్ బోధనా లక్ష్యాలు గణిత విద్యా ప్రమాణాలని పోల్చి బోధనను కొనసాగిస్తున్నారమ్మా. బ్లూమ్స్ బోధనా లక్ష్యాలు అలాగే గణిత విద్యా ప్రమాణాలను పోల్చి బోధనని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే విద్యా ప్రమాణాలు బోధనా లక్ష్యాలు రెండు కూడా విద్యార్థి ప్రవర్తన మార్పుని సూచిస్తాయి. అలాగే ఆశించిన ప్రవర్తన పరివర్తనకు అవసరమైనటువంటి అభ్యసన అనుభవాల్ని అలాగే మూల్యాంకనాన్ని ఎంచుకోవడంలో కూడా ఈ విద్యా ప్రమాణాలు బోధనా లక్ష్యాలు రెండు కూడా సహాయపడతాయి. మీకు ప్రశ్న ఎలా అడగవచ్చు అంటే ఏ రెండు కూడా విద్యార్థి ప్రవర్తన మార్పు ఏవి విద్యార్థి ప్రవర్తన మార్పును సూచిస్తున్నాయి అని చెప్పి అడగవచ్చు. విద్యా ప్రమాణాలు బోధనా లక్ష్యాలు అలాగే ఆశించిన ప్రవర్తన పరివర్తనకు అవసరమైన అభ్యసన అనుభవాలను మూల్యాంకనం ఎంచుకోవడంలో సహాయపడేవి ఏవి అని చెప్పి అడగవచ్చు. విద్యా ప్రమాణాలు అలాగే బోధనా లక్ష్యాలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.